భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి జిఎస్టీని సంస్కరించడం కోసం జిఎస్టీ కౌన్సిల్ కూడా ఇప్పుడున్నటువంటి 4 స్లాబులను కుదించి 2 స్లాబులుగా చేసినాయి. ఇందులో అతి గొప్పగా చెప్పుకున్నటువంటి అంశాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క జిఎస్టీని విధించే క్రమంలో ఎవరికి చెప్పా పెట్టకుండా, ఎవరి సలహాలు తీసుకోకుండా పాటించినటువంటి ఈ జిఎస్టీని వాస్తవంగా ప్రజల కోసము ఈ యొక్క సంస్కరణలు, ప్రజలు బాగుండాలి, ప్రజలు మంచిగా ఆహారం తినాలి, మందులు వాడాలి అనే ప్రజల ప్రయోజనాల కోసమా, లేకుంటే మోడీ విధించినటువంటి 50% టారిఫ్ను ఎదుర్కోవడానికి ఫార్మా కంపెనీలు మరియు ఈ యొక్క కన్స్యూమర్ గూడ్స్ను తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ వాటిని బలపరచడం కోసం, వాటికి వెన్నుదన్నుగా నిలబడడం కోసమా, కార్పొరేట్ శక్తుల కోసమా అనేబడేటువంటి అనుమానం ఇక్కడ వస్తున్నది. ఎందుకనంటే అత్యవసరమైనటువంటి ఔషధాల మీద 0 జిఎస్టీని విధించి అతి గొప్పగా చెప్పుకుంటున్నారే, కానీ ఫార్మా కంపెనీస్ అతి పెద్ద ప్రపంచంలోనే బలమైనటువంటి శక్తిగా ఇటీవల కాలంలో ఎదిగింది ఫార్మా కంపెనీస్. కోవిడ్ కాలంలోనే ఈ ప్రజలను లూటీ చేసి శవాలపై కూడా డబ్బులను దండుకున్నటువంటి యొక్క ఫార్మా కంపెనీలు ప్రజల కోసం చేస్తున్నవి అంటే అది నమ్మశక్యంగా ఉండదు. ఈ యొక్క ఫార్మా కంపెనీల యొక్క ప్రోద్బలము మరియు ఆ ఫోర్స్ తోటే మోడీ ప్రభుత్వము ఈ యొక్క జిఎస్టీని 0గా తగ్గించిందని ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నాము. అట్లాగే నిత్యావసర వస్తువులు తయారు చేసేటువంటి తల నూనెలు, షాంపూలు, టూత్ పేస్టులు, బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్, సోప్స్ తదితర 20 నుండి 30 వరకు ఉన్నటువంటి వాటి మీద 18 నుండి 5%కి 12% ఉన్నటువంటి ఈ యొక్క జిఎస్టీ స్లాబ్ను 5%కి తగ్గించారు. మరి ఈ యొక్క కంపెనీలు తగ్గించారు అంటే మరి వీళ్ళు కూడా ప్రజలకు తక్కువ ధరకు ఏమైనా సప్లై చేస్తాయా లేదా వచ్చే రోజులలో చూడాలి. మ్యాపులు, చార్టులు, గ్లోబ్స్, పెన్సిల్స్, చివరికి ఎరేజర్లు, చిన్న పిల్లలు వాడే వాటి మీద కూడా జిఎస్టీ వసూలు చేసి డబ్బులు బాగా దండుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము అలాంటి మనుషులు నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఫ్రీగా వాళ్ళకు చేస్తున్నామని గొప్పలు చెప్పడం కాదు, ఛార్జ్ చేసేటప్పుడే ఇలాంటి వాటిపై విమర్శలు దేశవ్యాప్తంగా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ చెప్పుకున్నా కూడా తగ్గించలేనటువంటి వాళ్ళు ఇప్పుడు మోడీ గురించి మాత్రమే తప్పిస్తున్నారు. కానీ అసలు విషయం ఇక్కడ డీజిల్, పెట్రోల్పై విధిస్తున్నటువంటి ఎక్సైజ్ 31% మరియు 34% ఎందుకు తగ్గించలేదు? పెట్రోల్ మీద ఖచ్చితంగా 0 చేయాలి. ఈ యొక్క లెవీని, ఈ ఎక్సైజ్ డ్యూటీని ఖచ్చితంగా తగ్గించాల్సిందే అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.